యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గొల్లెగూడెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. మేకల ఐశ్వర్య ఇద్దరి పిల్లలతో సహా తను కూడా ఉరిపెట్టుకుని చనిపోయినటువంటి సంఘటన చాలా బాధ కలిగిస్తుంది. అభం శుభం తెలియని చిన్నారులు కూడా ప్రాణాలు తీసి ఆమె చనిపోవడం కూడా ఆ ఊర్లో విషాద ఛాయలు అనుకున్నాయి. చూస్తున్నాం, సుమన్ టీవీకి ఆమె రాసినటువంటి లేఖ దొరికింది. ఆ లేఖకు సంబంధించి ఒకసారి చదివి వినిపిస్తాను. ఎందుకంటే ఒక బాధాత్ర ఉదయంతో ఆమె రాసినటువంటి పదాలు కూడా కలిసివేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎంతో బాధపడి నేను మా మేకల మహేష్ను పెళ్లి చేసుకున్న తర్వాత పడ్డటువంటి బాధలే కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులే కావచ్చు, వాళ్ళ అత్తమామలే కావచ్చు, వారి యొక్క ఆడపడుచే కావచ్చు, పెట్టినటువంటి ఇబ్బంది వల్లే చనిపోయినని చెప్పి ఒక 4 పేజీలటువంటి ఒక సుసైడ్ నోట్ అనేది మనకు దొరికింది. ఆ సుసైడ్ నోట్ సుమన్ టీవీ చేతికి చిక్కింది. ఒకసారి కనుక సుమన్ టీవీ చేతిలో ఉన్నటువంటి చదివినట్లయితే అందులో అందరికీ, అంటే వారి యొక్క తండ్రి గారికి, వారి యొక్క అమ్మగారికి, వారి యొక్క అన్నగారికి, అది తమ్ముడికి, అదేవిధంగా వారి వదినకు, అదేవిధంగా వాళ్ళ భర్త కూడా ఇందులో రాసినటువంటి నోట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక సంవత్సరం పాటు కూడా వల్లిగొండ మండలం వేములకొండలో ఉన్నది. నిన్న పెద్దల సమక్షంలో సయోధ్య కూరిన అనంతరము నిన్న గొల్లగూడెం గ్రామానికి వచ్చి రాత్రి ఈ విధమైనటువంటి సూసైడ్ నోట్ రాసి చనిపోవడం అయితే ఒక బాధ కలిగిస్తుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఒకసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం. నోట్ చదువుదాం. చాలా ఘాటు వ్యాఖ్యలతో సూసైడ్ నోట్ ఉన్నటువంటి పరిస్థితి. డాడీ సారీ డాడీ అని చెప్పి మొదటగా స్టార్ట్ చేసింది. నేను పుట్టినప్పటి నుండి ఏ బాధ కష్టం లేకుండా కంటికి రెప్పలాగా పెంచుతూ పెళ్లికి ముందు ఎంత హ్యాపీగా ఉన్నానో పెళ్ళైన తర్వాత అంత నరకం అనుభవిస్తున్న డాడీ అని చెప్పి రాసినటువంటి పరిస్థితి. నాకు నా పిల్లలకు ఏ లోటు లేకుండా పెంచుతున్నావు, కానీ నా వల్ల బయట సమాజంలో నీవు చాలా బాధపడుతున్నావని నాకు తెలుసు డాడీ. నాకంటే కూడా నా బిడ్డ ఎవరైతే ఝాన్సీ నా కూతురు అంటే నీకు చాలా ప్రాణమని తెలుసు డాడీ, కానీ నా పిల్లలు లేకుండా నేను ఉండలేను. నా పిల్లలు నాతోనే వచ్చారు, నాతోనే తీసుకుపోతున్నాను. నా బిడ్డ అత్తగారింటికి పోతలేదు అని చెప్పి జనాలు అడిగినప్పుడు నీవు చాలా బాధపడుతూ వారికి ప్రతి ఒక్కరి కూడా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి డాడీ. సారీ డాడీ, నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను చెప్పి రాసింది. అదేవిధంగా ఒకసారి వాళ్ళ అమ్మ కూడా ఇందులో రాసినటువంటి పరిస్థితి. వాళ్ళ అమ్మకు సంబంధించి సారీ అమ్మ, నా కడుపులో బాధ అంతా నీ మీద కోపం చూపిస్తూ చాలాసార్లు తిట్టిన అమ్మ నిన్ను. ఒకసారి మంచిగా చూసుకుంటావు, ఒకసారి మంది మాటలు విని నీవు కూడా నన్ను తిట్టినటువంటి రోజులు ఉన్నాయమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మకు రాసినటువంటి పదాలు ఇవి అని చెప్పవచ్చు. ఇప్పుడు నేను నా పిల్లలు నీకు కనబడకుండా నీవు తిట్టినా వినిపించకుండా పోతున్నాము అని చెప్పి రాసినటువంటి పదము వాళ్ళ అమ్మకు రాసినటువంటి విషయం అని చెప్పవచ్చు. అదేవిధంగా వాళ్ళ అన్నయ్య కూడా రాసింది. అన్నయ్య, ఎప్పుడైనా కోపంతో నిన్ను తిడితే సారీ, నన్ను క్షమించు, వదినను కూడా మంచిగా చూసుకో, హ్యాపీగా ఉంచు, అల్లుడు జాగ్రత్త, వాడు పెద్దయ్యాక మీ మేనత్త నీకు కొత్త బట్టలు కొనిచ్చిందని చెప్పి ఇందులో వాళ్ళ అన్నయ్య కూడా రాసినటువంటి విషయం అని చెప్పవచ్చు. అదేవిధంగా వారి తమ్ముడు కూడా రాసినటువంటి పదం చదివి వినిపిస్తాను. సారీ హరి, నేను లేకుంటే నీవు టైంపాస్ కాదు అంటావు కదా, ఇప్పుడు రోజు మా ముగ్గురి ఫొటోస్ చూడు, జోక్స్ చెయ్యు, మా మీద ఈరోజు నీ ఫోన్ ఖరాబ్ అయింది కదా, ఇక నా ఫోన్ను నువ్వే తీసుకొని వెళ్ళు హరి, పాస్వర్డ్ తెలుసుగా, చివరిసారిగా ఒక్కసారైనా అక్క అని పిలువురా అని చెప్పి తమ్మునికైతే చాలా ఘాటుగా రాసిందని చెప్పవచ్చు. అన్న, నీవు కలిసి మెలిసి హ్యాపీగా ఉండండి, ట్రాక్టర్ మీద పోతే అన్నం తినిపో హరి, ఊకే రారా అని ఫోన్ చేయనీకి అక్క లేదు, అదేవిధంగా తమ్ముడు లేదు అని చెప్పి చాలా, అంటే ఇక్కడ ఉన్నటువంటి హరికి మాత్రం చాలా బాధాత్రంతో రాసిందని చెప్పవచ్చు. దట్స్ పండుని అదేవిధంగా అన్నయ్యని చాలా మంచిగా చూసుకో హరి అని చెప్పినటువంటి సందర్భము. అదేవిధంగా ఝాన్సీని, అదేవిధంగా పండుని, నా కూతురు అయినటువంటి ఝాన్సీని పండుని అమెరికా పంపిస్తా అంటావుగా, మేము వెళ్తున్నాము, నీకు అందనంత దూరము అని నాన్నని జాగ్రత్తగా చూసుకో హరి అని చెప్పి తమ్ముని కూడా లేఖ రాసినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. అదేవిధంగా నా పిల్లల్ని పెంచి పెద్ద చేసి మంచిగా చదివిస్తావని అనుకున్నా, కానీ నా ఆశలు తీరేట్లా లేకుండా పోయాయి. కాబట్టి నేను నా పిల్లలు ఇద్దరం కూడా
ముగ్గురం కూడా వెళ్ళిపోతున్నామని చెప్పి వాళ్ళ తమ్మునికైతే చాలా బాధతంతో ఉదయంతో రాసిందని చెప్పవచ్చు. మరి ఇక్కడ చూస్తున్నాం, భర్త పేరు చెప్పడానికి కూడా ఆమె ఇక్కడ ఇంట్రెస్ట్ చూపలేదు. ఎందుకంటే మహేష్, మేకల మహేష్ అని చెప్పి నీవు నా భర్త అని చెప్పుకోవడానికే సిగ్గనిపిస్తుందని చెప్పి రాసింది. ఎన్ని గొడవలు మీద కూడా జీవితం అంటే విరక్తి చేసే విధంగా చేశావని చెప్తుంది. అదేవిధంగా నీవు అమ్మ అయ్యకే పుట్టినవాడివి అయితే అమ్మ అనుకున్నావు కూడా రాసినటువంటి పరిస్థితి. పెళ్లి ఎందుకు చేసుకున్నావు, అదేవిధంగా చెల్లెల మాటలు ఎందుకు విని మమ్మల్ని ఈ విధంగా చేశావని చెప్పి ఇక్కడ చాలా ఘాటు పదాలతో రాసిందని చెప్పవచ్చు. మీ అమ్మ అయ్య చెల్లెళ్ళు అదేవిధంగా నాశనం అయిపోతారు, నా పిల్లల ఉసురు తలి అని చెప్పి చేతగాని వెదవవు నీవని చెప్పి ఇక్కడ రాసినటువంటి పదం అయితే చాలా గట్టిగా రాసిందని చెప్పవచ్చు. నాకు ఏ ఒక్క రోజు కూడా రూపాయి కూడా ఇవ్వలేదు, కనీసం బట్టలు కూడా కొనివ్వలేదు, కనీసం పిల్లలకు కూడా ఆ డ్రెస్సులు కూడా కొనివ్వలేనటువంటి పరిస్థితి నీది. మీ అమ్మ అయ్యకు సిగ్గు లేదు. అదేవిధంగా డాడీ ఇచ్చినటువంటి 5 లక్షల రూపాయలు నీకు పెట్టి ఇచ్చినాం కదరా అని చెప్పి ఒక బాడుకావు అని చెప్పి ఇట్లా వేరే విధంగా చాలా ఘాటు పదాలు రాసినటువంటి చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ చదవరానటువంటి పదాలు రాసింది. నా చావుకి, నా పిల్లల చావుకి మొత్తం కూడా నీవే కారణము, వాళ్ళ అమ్మ నాన్న మొత్తం కూడా జైల్లో ఉండాలని చెప్పి చెప్పినటువంటి విషయం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. వారి భర్తకు మాత్రం చాలా తిడుతూ, మేము చనిపోతున్నాం కదా డాడీ, ప్లీజ్ నన్ను నా పిల్లల్ని ఒకే దగ్గర అంటే బావి దగ్గర రేగు చెట్టు కింద మమ్మల్ని బొంద పెట్టు ప్లీజ్, ఎందుకంటే నువ్వు రోజు బావి దగ్గరికి వస్తావు కదా, నిన్ను చూడకుండా ఉండలేను నేను, కాబట్టి అక్కడ మమ్మల్ని పాతి పెట్టు అని చెప్పి స్పష్టంగా ఇక్కడ ఆమె చనిపోయిన ఆమె ప్లస్ పిల్లల్ని కూడా అక్కడే పెట్టాలని చెప్పింది. అదేవిధంగా మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు కొడుకుగా పుట్టి నీ భుజాలను మీద ఎక్కాలని ఉంది డాడీ అంటుంది. అదేవిధంగా నీ రుణం కూడా తీర్చుకుంటా డాడీ, అమ్మాయిగా మాత్రము అస్సలు పుట్టవద్దు అని చెప్పి చాలా బాధతో ఈ పదం అయితే రాసినటువంటి విషయం చెప్పవచ్చు. ఎందుకంటే కలిసిన ప్రతి ఒక్కడు నువ్వు అత్తగారింటికి పోతలేవు అంటే నా మనసు చచ్చిపోతుంది, అందుకే నిన్నేమో నీ ఆరోగ్యం జాగ్రత్త డాడీ, నీవు చెప్పినా వినకుండా నాన్న పెళ్లి చేసుకున్నాను అతన్ని, అంటే నువ్వు చెప్పినా వినకుండా కూడా మహేష్ని పెళ్లి చేసుకున్నందుకు నేను తగిన శాస్త్రి అనుభవించాను, నాకు తగిన బుద్ధి అయితే జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా నీ బిడ్డ చనిపోయేంత పిరికిది కాదు, కానీ నా వల్ల నీవు అమ్మ బాధపడద్దు, అయితే ఈ నిర్ణయం డాడీ మిస్ యూ సో మచ్, అమ్మ డాడీ లవ్ యూ, చచ్చిపోతూ బాధలు పోతాయి అని అంటావు కదా హరి, బాధలు పోయాయిరా అని చెప్పి వాళ్ళ తమ్ముడిని కూడా ఈ లేఖలో గుర్తు చేసినటువంటి విషయం చెప్పవచ్చు. చూస్తున్నాం, నోట్లో సంబంధించి తన తండ్రితో ఒక బాధాత్మక ఉదయంతో వేడుకుంది, తన తల్లిని కూడా ఒక బాధాత్మక ఉదయంతో వేడుకున్నటువంటి పరిస్థితి, తన అన్నయ్యను తమ్ముడిని కూడా మొత్తము నలుగురిని కూడా ఈ యొక్క నోట్లో వారిని జాగ్రత్తగా ఉండమని చెప్పి రాసింది. కానీ భర్తకు మాత్రం చాలా బండబూతలు తిడుతూ ఇందులో రాసినటువంటి పదాలు కొన్ని మనం చదవలేనటువంటి పదాలు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా బాధపడినటువంటి సిచ్యువేషన్ అని చెప్పవచ్చు. తల్లి అదేవిధంగా కూతురు బాబును కూడా చంపినటువంటి పరిస్థితిలో తాను ఊరేసుకొని చనిపోయి ఈ యొక్క సంఘటన మాత్రము జిల్లాలో కలిసివేస్తని చెప్పవచ్చు. క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి సుమన్ టీవీ ఎప్పటికప్పుడు ఎన్నో కథనాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే క్షణికావేశంలో జరుగుతుంటాయి, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి, అవన్నీ కూడా సర్దుమనిచి పిల్లల కోసం అనే బతకాలి. కానీ ఈ విధంగా చంపి పిల్లలను అభం శుభం తెలియని పిల్లలను చంపి ఇలాంటి రాసి ఇట్లా చనిపోయినట్లయితే మిగతా వారికి సమాజానికి ఏమి మెసేజ్ ఇస్తారని కూడా ఒకసారి ఆలోచన చేయాలి. దయచేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి సుమన్ టీవీ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది. మరి ఈరోజు జరిగినటువంటి ఘటన మాత్రము చాలా బాధ కలిగిస్తుంది, ఎన్నో కుటుంబాలను కలిసివేసింది, బంధువులను కలిసివేసింది, అదేవిధంగా యావత్ సమాజాన్ని కూడా కలిసివేసినటువంటి పరిస్థితి దక్కిందని చెప్పవచ్చు. ఎన్ని పదాలు ఇందులో చూసినటువంటి పదాలను ఒకసారి పరిశీలించినట్లయితే, ఎందుకంటే ఒక ఆవేశంలో రాసినటువంటి పదాలు, ఇక జీవితం అంటూ ఉండదు అని చెప్పినటువంటి పదాలు మాత్రము చాలా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదని చెప్పి ఈ జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు జరగవద్దని చెప్పి సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది. ఇది కనుక అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా.
ఈరోజు మార్నింగ్ 7:30 ఆ ప్రాంతంలో మాకు ఒక డైల్ హండ్రెడ్ కాల్ రావడం జరిగింది. ఈ గొల్లగూడెం విలేజ్లో ఒక మదరు ఇద్దరు పిల్లల్ని చంపేసి తను హ్యాంగింగ్ చేసుకున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమ్మీడియట్గా లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి పెట్రోమొబైల్స్ ఎస్ఐస్ ఇమ్మీడియట్ రావడం జరిగింది. వచ్చి ఇక్కడ చూసినట్లయితే లేడీ ఒక ఐశ్వర్య అని 28 years అమ్మాయి చున్ని నైలాన్ రోప్ తోటి హ్యాంగింగ్ చేసుకోవడం జరిగింది. ఆ పక్కలే బెడ్ పైన ఇద్దరు ఒక అమ్మాయి వచ్చేసి 3 years ప్లస్ అబ్బాయి వచ్చేసి 10 months ఓల్డ్ ఉన్నారు. అది మేము ఇక్కడ వచ్చి వెరిఫై చేసిందంటే ఈ అమ్మాయి మ్యారేజ్ ఐశ్వర్య నేటివ్ ఆఫ్ వలిగొండ డిస్టిక్ 4.5 years బ్యాక్ వలిగొండ మండలం. ఒక 4.5 years బ్యాక్ అమ్మాయికి ఈ మహేష్కి చెందినటువంటి ఇతను రైల్వేస్లో ట్రాక్ మ్యాన్గా పనిచేస్తాడు. అతనితో మ్యారేజ్ కావడం జరిగింది. అయితే మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా ఈ డిస్ప్యూట్స్ అనేది స్టార్ట్ అయింది. వాళ్ళు చెప్పడం ఏంటంటే వేరే ఇల్లీగల్ కాంటాక్ట్ ప్లేస్ ఇతనికి డౌరీ ఎక్కువ కావాలని చెప్పి అతను హరాస్మెంట్ చేయడం జరిగింది. దాంతో ఈ అమ్మాయిని దాదాపు ఒక 1.5 year నుంచి వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య మాటలు కూడా తక్కువ ఉన్నాయి. నిన్న ఒక 4-5 days నుంచి మా ఇంటికి పంపించమని చెప్తే వాళ్ళు నిన్న పెద్దనైనా పెద్దమ్మ వచ్చి ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళడం జరిగింది. నేను ఈవినింగ్ 3:30 ఆ ప్రాంతంలో. ఈ మహేష్ అతను జాబ్కి వెళ్ళిపోయిండు. వచ్చిన తర్వాత ఇక్కడ నైటు మార్నింగ్ ఈ పక్కల అబ్బాయి మహేష్ వాళ్ళ మదర్ కూడా ఇక్కడే ఉంటారు. ఆ పక్క రూమ్లో వీళ్ళిద్దరు అమ్మాయి పిల్లలతో పాటు పడుకుంది. మార్నింగ్ వీళ్ళు మహేష్ వాళ్ళ ఫాదర్ లేసి చూసినట్లయితే పక్క రూమ్ చేసుకోవడం ప్లస్ ఇద్దరు కూడా బెడ్ పైన చనిపోయి ఉండడం జరిగింది. మేమంతా కూడా క్లూస్ టీమ్ సాయంతో అంతా వెరిఫై చేయించాం. బాడీస్ కూడా పోస్ట్ మార్టం నుంచి పంపించడం జరిగింది. ఎంఆర్ఓ తోటి ఎంక్వైరీ చేయించి టీమ్ ఆఫ్ డాక్టర్ తోటి పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుందో చూస్తున్నారు. సైడ్ నోట్స్లో అదే ఇతను హరాస్మెంట్ వల్ల చనిపోయిందని చెప్పి రాయడం జరిగింది. అదొకటే ఉందా ఇంకేమన్నా? అంతే, అదే రీజన్. అదే మెయిన్గా ఆమెకు ఇల్లీగల్ అఫైర్ ఉంది భర్తకు అనే ఉద్దేశమేనా? అది మెయిన్ రీజన్ రాసింది వేరే.